జనసేన జై పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి సహకరించిన పోలీసు వారికి జన సైనికులకి శ్రేయోభిలాషులకి అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మూడు పాయింట్స్ చెబుతానండి. 12 సంవత్సరాలు తెలంగాణలో పార్టీ పెట్టి ఇప్పుడు మూడు పాయింట్స్ చెబుతాను. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే సీట్లు గెలిపించినా కూడా అసెంబ్లీలోకి వెళ్లకుండా ప్రజల తరపున వాయిస్ వినిపించకుండా అపోజిషన్ లీడర్గా ఇస్తేనే వెళ్తానంటున్న ఒక పార్టీ అధినాయకుడు ఎక్కడ 12 సంవత్సరాలు ఏ చిన్న అధికారం లేకపోయినా కూడా పీపుల్ తరపున పోరాడి ఒక చేయూతవుతేనండి ఒక మనకి పార్టీ కార్యక్రమాలు చాలా చేశారు. ఒక కౌలు రైతులకు అయితేనేవ్వండి, లేకపోతే చేనేత కార్మికులకు అయితేనేవ్వండి, శ్రామిక కార్మికులకు అయితేనేవ్వండి, శ్రామికులకి దానికి ప్రతి కార్యకర్తకి కూడా ప్రతి ప్రజలకు కూడా 11 సంవత్సరాలు అండదండలను ఇచ్చి ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చిన జనసేనాని గారు ఎక్కడ, వేరే వాళ్ళు కామెంట్లు చేసిన వేరే వాళ్ళు ఎక్కడ, ఒకసారి మీరు ఆలోచించాలి. మనకి చేసిన కామెంట్లు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఇప్పుడు ఎవరండి దేశంలో 100% స్ట్రైక్ రేట్ సాధించింది ఎవరు? 21 స్థానాలకు 21 స్థానాలకు 2 స్థానాలు ఎంపీ స్థానాలకు 2 ఎంపీ స్థానాలు గెలిచిన పార్టీ ఎక్కడ? వైనాట్ 175 అన్న ఆ వ్యక్తి ఎన్ని సీట్లు గెలిచారు? ఆయన ఎక్కడ? సో అపోజిషన్ అనేది ఒక పీపుల్ని రిప్రజెంట్ చేసే వ్యక్తి. ఆ హుందాతనాన్ని అసలు మీరు ఒక 10 సంవత్సరాలు మనకి స్టెప్ బ్యాక్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు రాజకీయం రాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క జనసేన పార్టీ ఒక అసలు రాజకీయ పార్టీయే కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క జనసేన పార్టీ దగ్గర ఉన్న వ్యక్తులు బిలో 18 పీపుల్, అంటే రాజకీయ గుర్తింపు లేని వాళ్ళు. ఇక్కడ మీరు చూడండి, ఏ వయసులు భిన్న వయస్కులు అందరూ ఉన్నారు. 70 పీపుల్ ఉన్నారు, 60 పీపుల్ ఉన్నారు, 35 పీపుల్ ఉన్నారు, 40 పీపుల్ ఉన్నారు. వీఆర్ ఆల్ ఎంప్లాయీస్. 90% ఆఫ్ ద పీపుల్ వీఆర్ సపోర్టింగ్ ఫర్ జనసేన ఆర్ రియల్ ఎంప్లాయీస్. either it could be private or public or government sector, right? దీని గుణంగా మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం. ఒకటే లాస్ట్ పాయింట్, జనసేన బిఫోర్ 2024 ఆఫ్టర్ 2024 దేశంలో ఏదైనా ఒకే ఒక్క వ్యక్తి వైపు రాజకీయాలు చూస్తున్నాయి అంటే ఆఫ్టర్ మోడీ ఇట్ ఈస్ ఓన్లీ పవన్ కళ్యాణ్. జై జనసేన, జై.